తెలంగాణ ప్రభుత్వం నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాదాపు 3 లక్షల కోట్లకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఇటువంటి నేపథ్యంలో అది బోగస్ బడ్జెట్ అంటుంది బీఆర్ఎస్. బోగస్ బడ్జెట్ ఆ నెంబర్ చూసి ఏం మాట్లాడుతున్నారంటుంది కాంగ్రెస్. సో ఈ క్రమంలో అసలు బీఆర్ఎస్ వెర్షన్ ఏంటి? ఎందుకు బోగస్ బడ్జెట్ అంటుంది? బోగస్ బడ్జెట్ అన్న మాటలకి అర్థం ఏంటి? సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇప్పటికే అటు బడ్జెట్ ప్రవేశపెట్టగానే మంటలు రాజుకుని చెప్పుకోవాలి తెలంగాణ పాలిటిక్స్లో. అసలు ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ వెర్షన్ ఏంటి? బడ్జెట్ని ఎందుకు బోగస్ బడ్జెట్ అంటుంది? ఇది కేవలం పొలిటికల్ స్టేట్మెంటా? బియాండ్ దట్ ఏమైనా ఉందా? లేకపోతే రాబోయే ఎలక్షన్స్కో లేకపోతే రాబోయే పొలిటికల్ గేమ్లో ఇది జస్ట్ కైండ్ ఆఫ్ వార్ ఆఫ్ వర్డ్స్ అనుకోవాలా? ఏం జరుగుతోంది? డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నేత అండ్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తారు. చాలా క్లోజ్ కాంటెస్ట్లో దక్కలేకపోయింది ఎమ్మెల్సీ. సో లెట్స్ టాక్ టు బీఆర్ఎస్ లీడర్ రాకేష్ రెడ్డి. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనుకుంటా. కరెక్ట్. రాకేష్ రెడ్డి గారు ఏంటి తెలంగాణ బడ్జెట్ని నార్మల్గా కొట్టిపారేశారు బోగస్ బడ్జెట్ అని చెప్పి. బడ్జెట్ అంటే లెక్కల జిమ్మిక్కులు చేసేటువంటి ఒక పత్రం కాదు, లేదా ప్రభుత్వ ఎత్తులతోనే ప్రజల్ని చిత్తు చేసేటువంటి చిత్తు కాగితం కాదు అది, లేదా ఏడాదికోసారి తంతుగా ప్రవేశపెట్టేటువంటి ఒక పత్రం కాదు. బడ్జెట్ అంటే ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి ఒక విజన్ ఆవిష్కరించేటువంటి ఒక దార్శనిక పత్రం, ప్రజా సమస్యలకు పరిష్కారం చూపేటటువంటి ఒక మార్గం, ప్రజలు కనేటువంటి కళలకు వేసేటువంటి నిచ్చెన, వాళ్ళ ఆశలకు తొడిగేటువంటి రెక్కలు బడ్జెట్. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే బట్టిగారు నిన్న పెట్టినటువంటి బడ్జెట్ వట్టి బడ్జెట్, లోటపీస్ బడ్జెట్. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఓ విజన్ లేదు, విషయం లేదు, క్లారిటీ లేదు, కమిట్మెంట్ లేదు, సరుకు లేదు, సురుకు లేదు. అందుకనే ఇది బడాయి బడ్జెటు, బోగస్ బడ్జెటు, ఇది భ్రమలను కల్పించేటువంటి బడ్జెటు, బుకాయించేటువంటి బడ్జెట్ అని చెప్పేసి మేము పదే పదే చెప్తున్నాం. ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఉండాలండి ఏ బడ్జెట్ అయినా కూడా. ప్రజలకు ఒక ఆశను కల్పించే విధంగా, పెట్టుబడిదారులకు ఒక పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా, మార్కెట్కి ఒక పాజిటివ్ సెంటిమెంట్ని క్రియేట్ చేసే విధంగా ఉండాలి బడ్జెట్. ఏముందండి ఈ బడ్జెట్లో? మీరు కొత్తగా పెట్టింది ఏముంది, కొత్తగా చేసింది ఏముంది? పేరుకేమో పెద్ద బడ్జెట్, కానీ ప్రజలకు పనికిరాని బడ్జెట్, ఈ ప్రాంతానికి ప్రయోజనం చేకూర్చలేనటువంటి బడ్జెట్గానే మేము చూస్తూ ఉన్నాం. ఓకే, అంటే సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీరు ఇదే మాట లాస్ట్ బడ్జెట్లోనూ కూడా అన్నారు. కానీ ఆఫ్కోర్స్ ఏ గవర్నమెంట్కైనా ఆ డెఫిసిట్ అనేది ఉంటుంది. బట్ ఆ డెఫిసిట్ ఉంది. బట్ కెన్ యూ సే ద ఒక 2% ఉన్న డెఫిసిట్ని పట్టుకొని బడ్జెట్స్ బోగస్ బడ్జెట్? లాస్ట్ టైం కూడా మీరు అదే స్టేట్మెంట్ అన్నారు. బట్ వాళ్ళకైతే రెవెన్యూ డెఫిసిట్ ఏం పెద్దగా లేదు. ఆఫ్కోర్స్ ఉంది, అది ఏ గవర్నమెంట్కైనా సాధ్యంగానే ఉంటుంది. మీ మాటలు ఎందుకో అక్కడ ఇన్స్టెబిలిటీ అనుకోవాలా మాటలు? ఎందుకంటే మీరు ఎందుకు అంటున్నా అంటే గత సంవత్సరం 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు. ఈ సంవత్సరము అసలు నన్ను కోసిన రూపాయి వెళ్ళది, నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు, నేను ఢిల్లీకి పోతే నా చెప్పులు ఎత్తుకోబోతారు కావచ్చు అని అనుకుంటున్నారు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. మరి మీరు 3,28,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఎక్కడి నుంచి పెట్టింది? అసలు ఎక్కడి నుంచి మీకు రాబడి వస్తున్నది? ఏం లేదు. అందుకనే 80,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఈ సంవత్సరం కూడా అప్పు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నది. ఇంకా మరి దీన్ని ఏమనాలి? దీన్ని బోగస్ బడ్జెట్ అనకపోతే ఏమనాలి? ఒకవైపేమో మీరేమంటారు, కేసీఆర్ గారు మొత్తం అప్పుల కుప్ప చేసిండు, అప్పుల రాష్ట్రంగా మార్చిండని మీరు అంటారు. ఇంకోవైపు స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ 27 నెలల్లో నేను 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన అంటాడు. మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా నేను 80,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తానా అని అంటాడు. అసలు ఏమనుకోవాలి? అంటే డ్యూయల్ స్టాండర్డ్స్ ఏంటి అని అడుగుతున్నాను. కేసీఆర్ గారు అప్పులు చేస్తే లేదు మేము అప్పులు చేయము, మంచి పరిపాలన చేస్తామంటారు. మళ్ళీ మీరే 3,47,000 కోట్ల మొన్న, ఇప్పుడు మళ్ళీ 80,000 కోట్ల రూపాయలు. అంటే మీరు ప్రభుత్వాన్ని ఏ రకంగా నడుపుతున్నారు? ఇంత డెఫిసిట్ ఏంది? ఎక్కడి నుంచి తెస్తారు ఇంత అప్పు? అంటే బడ్జెట్కి శాంక్టిటీ ఉండాలండి. బట్ ఇదేదే విషయం చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడితే 90 నుంచి 95% వాళ్ళు అచీవ్ అవుతున్నారు పెట్టిన బడ్జెట్లో. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన 100 రూపాయల బడ్జెట్లో కనీసం మీరు 70-80 రూపాయలు కూడా మీరు ఖర్చు చేయలేనటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. మరి ఏం బడ్జెట్ అన్నట్టు నేను అడుగుతున్నా. దీన్ని ఏం బడ్జెట్ అనాలి? లాస్ట్ టైము రాజీవ్ యువ వికాసంకి మీరు నిధులు పెట్టారు, అవి ఖర్చు చేసిందా? లాస్ట్ టైము 12,000 కోట్ల రూపాయలు ఇండ్ల కోసం నిధులు కేటాయించాను.
కనీసం 5,000 కోట్ల రూపాయలు కూడా మీరు ఖర్చు చేయలే. కాబట్టి ఈసారి కూడా మళ్ళీ పేరుకు పెద్ద ప్రకటనలు కానీ ప్రజలకు పనికొచ్చేది కాదు అనేది మా అభిప్రాయం. బట్ లాస్ట్ టైం కరెక్ట్ సబ్జెక్ట్ కరెక్షన్ ఇక్కడ ఏ ప్రభుత్వానికైనా బడ్జెట్ ఒకనొక సిచ్యువేషన్లో క్రైసిస్ వచ్చినప్పుడు దీంట్లోకి వాడడం సహజంగా చూస్తూ ఉంటాం, అది కేంద్రమైనా లేకపోతే రాష్ట్రంలోనైనా. సో సంక్షేమ పథకాలకు సంబంధించి ఆల్రెడీ పెడుతున్నాం, ఆల్రెడీ మీరు పెట్టిన అప్పులు లేకపోతే మీరు చేసిన ఇష్యూస్ దాన్ని కవరప్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఇది ఎక్కడో కరెక్ట్ కదని చెప్పి ప్రజలు యాక్సెప్ట్ చేసిన సందర్భం ఉందిగా. ఇప్పుడు మీరు 6 గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు ఇస్తే కోటి ఆశలతోనే ప్రజలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించి మిమ్మల్ని గద్దెనెక్కించారు. ఈరోజు ఓటు వేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. 6 గ్యారంటీలకు మంగళం పాడింది, డిక్లరేషన్లకు నీళ్ళు వదిలేసి. నేను ఎందుకు చెప్తున్నా అంటే గత ప్రభుత్వం గత బడ్జెట్లో, ఈ ప్రభుత్వమే గత బడ్జెట్లో 6 గ్యారంటీలకు 56,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ సంవత్సరం కేవలం 50,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. 6,000 కోట్ల రూపాయల నిధులు కుదించింది. పోనీ ఆ 56,000 కోట్ల రూపాయలు ఏమైనా అన్ని ఆ గ్యారంటీలు ఉన్నాయంటే కేవలం ఏముంది, ఫ్రీ బస్సు, ఎలక్ట్రిసిటీ, ఈ సిలిండరు, ఇవి తప్ప అందులో ఏం లేదు. రైతు భరోసా 15,000 అంటే దాన్ని 12,000 కుదించిన, అది కూడా 3 సార్లు ఎగ్గొట్టింది. మరి మిగతా అన్నీ ఏం కావాలి? మిగతావన్నీ ఏం కావాలి? ఏం లేదు. నేను ఇంకోటి చెప్పేందంటే బడ్జెట్ అంటే జనరల్గా ప్రతి వర్గం వాళ్ళు ఒక ఆశతోనే ఎదురు చూస్తారు. మాకు ఈ బడ్జెట్లో ఏమైనా ఉంటుంది కావచ్చు, మా గురించి ఏదైనా ఒక ప్రస్తావన చేస్తారు కావచ్చు, ఏదైనా ప్రకటన చేస్తారు కావచ్చు అని చెప్పి ఎదురు చూస్తారు. ఉద్యోగస్తులు డిఏ పిఆర్సి గురించి ఈ బడ్జెట్లో ఏమైనా ప్రస్తావన చేస్తారేమో అని చెప్పి ఎదురు చూశాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు 5 డిఏలు, ఇప్పుడు 6 డిఏ కూడా పెండింగ్లో ఉండబోతా ఉంది. కనీసం డిఏల విషయంలో ప్రకటన వస్తుంది అనుకున్నారు. కేసీఆర్ గారు 2 టైమ్స్ ఫిట్మెంట్ ఇచ్చింది, 73%. కానీ ఇప్పుడు 3 ఏళ్ళు అయింది, మాకు ఫిట్మెంట్ లేదు. కాబట్టి ఈ బడ్జెట్లో ఏదైనా ఫిట్మెంట్ వస్తుందేమో అని చెప్పేసి, అంటే శాలరీ హైక్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. దాని ప్రస్తావన లేదు. తర్వాత నిరుద్యోగులు సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా. సుమారుగా ఒక 10-15 లక్షల మంది పోలీస్ యాస్పిరెంట్స్ పోలీస్ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2 ఏళ్ళకి ఒకసారి పోలీస్ నోటిఫికేషన్లు వచ్చేటి. 2016లో, 18లో, 20లో కరోనా ఉంటే 20 కాకుండా 22లో 3 సార్లు నోటిఫికేషన్ ఇస్తే 46,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది వాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన కానీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. కాబట్టి దీనిపైన ఏమైనా ప్రకటన చేస్తారని ఎదురు చూశాను. టీచర్ పోస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి డిఎస్సీ ఆస్పిరెంట్స్ వాళ్ళు కూడా ఎదురు చూశారు. వాళ్ళది ఒక్క ప్రకటన లేదు, ఉద్యోగ క్యాలెండర్ గురించి ప్రస్తావన లేదు, జాబ్ లేకపోతే లేదు, కనీసం వాళ్ళ మీద జాలి కూడా లేనట్టుగా ప్రభుత్వం ఒక ప్రస్తావనలు కూడా లేకుండా చేసేది. అంటే ఇదంతా పొలిటికల్ కామెంట్స్ అనుకోవాలి. మీరు జర్నలిస్ట్ ఉన్నారు, మీకు ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు 100 కోట్లు కేటాయించేది. ఈ సంవత్సరం ₹1 కూడా కేటాయించారు. అంటే ఈ టాపిక్ ఇరాక్లో అటు సైడ్ అంతా యుద్ధ వాతావరణం, మిడిల్ ఈస్ట్లో. అక్కడ మన భారతీయులు, ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ, కరీంనగర్, నిజామాబాద్, ఇటు వరంగల్ ఈ ప్రాంతం పోయినటువంటి కార్మికులందరూ కూడా వాళ్ళకి ఏదైనా కొంత స్వాతంత్రం లభిస్తుందని చూసాను. ₹1 కేటాయించాలి. ఇప్పుడు మీరు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు కూలీలు వాళ్ళకు కూడా ఏదైనా వస్తుందేమో అని ఎదురు చూసిన, ₹1 లేదు. ఆటో కార్మికులు ఫ్రీ బస్సు వల్ల ఈరోజు వాళ్ళు చాలా భారం మోస్తున్నారు, సిద్ధమైపోతున్నాయి వాళ్ళ బతుకులు. వాళ్ళకి ఏదైనా వస్తుందని ఎదురు చూసిన, ₹1 కేటాయించాలి. మరి ఏమనాలి ఈ బడ్జెట్ని? ప్రజల అవసరాలు తీర్చలేనటువంటి బడ్జెట్ను ఏం బడ్జెట్ అనాలి? కాబట్టే ఇది ఒక బోగస్ బడ్జెట్ అని మేము చెప్పాం. బట్ దాంట్లో రైతాంగానికి ఉంది, దాంతోపాటు ఏముందండి రైతాంగానికి? మీరు రైతాంగాన్ని అడిగారు, నేను అడుగుతున్నా. కేసీఆర్ గారు 10,000 రూపాయలు నేను రైతు బంధు ఇస్తా అని చెప్పి నాట్ల సమయానికి డబ్బులు ఇచ్చిండు. ఈరోజు మీరు రైతు భరోసాకు నిధులు పెట్టిండ్రు. అవి వస్తేనా గ్యారెంటీ ఏంది? లాస్ట్ టైం కూడా పెట్టింది కదా, అవి రాలే కదా. మరి ఇప్పుడు వస్తేనా గ్యారెంటీ ఏంది? మీరు 15,000 రూపాయలు ఇస్తామన్నారు ఒక్కొక్క ఎకరానికి, మీరు 12,000 ఇస్తామని చెప్పి ఇలా పెట్టింది. అవి వస్తేనే గ్యారెంటీ లేదు. కౌలు రైతులు 25 లక్షల మంది కౌలు రైతులు ఈ రాష్ట్రంలో ఎదురు ఇస్తున్నారు. వాళ్ళకు కూడా ఎప్పుడు వస్తుందా రైతు బంధాన్ని, రైతు భరోసా? ₹1 ఇయ్యలే ఈ 2.5 ఏళ్ళల్లో. ఇప్పుడు కూడా దాని గురించి ప్రస్తావన లేదు. యూరియా సమస్య ఉంది. ఈ సమస్యను ఇట్లా పరిష్కారం చేస్తారని ఒక ప్రణాళిక పెట్టినా మీరు? దాంట్లో రైతు బీమా సరిగా అమలు అవుతలేదు, దాని గురించి ప్రస్తావన ఉందా? మరి రైతులకు మీరు ఏం చేస్తున్నారని మీరు మాట్లాడుతున్నారు? సాగునీటి రంగం కూడా అంతే.
అత్యధిక నిధులు ఎప్పుడు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం సాగునీటి మీద పెట్టింది. ఓకే. ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు కావాల్సినటువంటి నిధులు మాత్రమే పెట్టిండ్రు. కొత్తగా అదనంగా పెట్టింది చాలా తక్కువ. ఓకే. మరి వీటికి సంబంధించి మీ సమాధానం ఏంది? కాబట్టే మేము అంటున్నాం, ఇప్పుడు ఏ ఒక్క వర్గాన్ని కూడా సంపూర్ణంగా వీళ్ళు సాటిస్ఫై చేయలేకపోయారు. మీ వర్జన్ ఏందో ఆ వర్జన్ అయినా కరెక్ట్గా దాన్ని ఆవిష్కరించలేదు. వీళ్ళ వర్జన్ ఒకటే నాకు అర్థమైంది, నిన్న చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే వీళ్ళ దోపిడీకి కావాల్సినటువంటి దారులు వేసుకుంటున్నారు. వీళ్ళ స్కాములు చేయడానికి కావాల్సినటువంటి స్కీములను వెతుక్కొని దానికి ఒక ప్రణాళిక ఈ బడ్జెట్లో పెట్టిలేమో. ఒకవేళ అలాగే అనుకుంటే కనుక రాబడి రాదు కదా, అప్పుడు దాన్ని రాబడి అన్నప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతాయి కదా. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద పాయింట్ ఐఎమ్ మేకింగ్. ఏం రాబడి వస్తున్నది? బట్ వాళ్ళు చూపించారు కదా లెక్కల్లోనే హార్డ్లీ ఒక 2% డిఫరెన్స్ మాత్రం అక్కడ ఉంది. బట్ ఓకే, ఆ పాయింట్కి వెళ్దాం. మీరు ఇందాక నిరుద్యోగుల గురించి ఒక మాట అన్నారు. సో మీ వ్యూహం ఏంటి బీఆర్ఎస్కి? బికాస్ ఎప్పుడు చూస్తారు రేవంత్ రెడ్డి టార్గెట్గా మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి టార్గెట్గా స్టేట్మెంట్స్ ఉన్నాయి తప్ప బీఆర్ఎస్ వ్యూహం ఏది ఇక్కడ గ్రౌండ్లో నిరుద్యోగుల విషయంలో? ఎందుకండి ఇప్పుడు వాళ్ళకు ఏ ఆపద వచ్చినా వాళ్ళకు అండగా నిలుస్తున్నది మేము. వాళ్ళు మా ఉద్యోగాల సంగతి ఏంది, మా నోటిఫికేషన్ల సంగతి ఏంది, మా క్యాలెండర్ విషయం ఏందని చెప్పేసి రోడ్డెక్కి పోరాటం చేస్తే వాళ్ళ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు జైళ్ళ పాలైనప్పుడు, వాళ్ళ కేసుల పాలైనప్పుడు వాళ్ళకి అండగా నిలుస్తున్నది మేము. బట్ తర్వాత అనేక విషయాల్లో అసెంబ్లీలో ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఈ వీటి గురించి మాట్లాడారు? అసెంబ్లీలో చాలా తక్కువ సందర్భాలు అసెంబ్లీలో నిరుద్యోగుల తరపున ప్రశ్నించిందే బీఆర్ఎస్ తప్ప వేరే పార్టీ ఎక్కడ ఉన్నదని. అసెంబ్లీలో జాబుల గురించి కేటీఆర్ గారు మాట్లాడారు, హరీష్ రావు గారు మాట్లాడిండు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడిండు, జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిండు, ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడిండు, కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిండు, అనేక మంది మాట్లాడిండు. ఎందుకు మాట్లాడలేదండి? అసలు వాళ్ళ గురించి ప్రశ్నించేది మేము. వాళ్ళకి ఆపదొచ్చినప్పుడు అండగా నిలిచేది, కోర్టుకు వాళ్ళు పోయినప్పుడు వాళ్ళకి గట్టిగా అక్కడ క్వశ్చన్ చేస్తుంటే అది రిప్లికేట్ అయ్యేది కదా, గవర్నమెంట్ ప్రెషర్ పెరిగేది కదా. ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. ఓకే, వాళ్ళు ఎన్నికల్లో ఒక ఓటమి చవి చూసేంతవరకు వాళ్ళు అట్లనే ఉండేటట్టున్నారు. మేము ఏం చేస్తాం దానికి? మేము ఎన్ని రకాల సెన్సిటైజ్ చేయాలో చేసేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం. కొన్నిట్లలో ప్రభుత్వం స్పందించింది. లగ్చర్ల విషయంలో మేము మా పోరాటం తర్వాతనే కదా వాళ్ళు వెనక్కి తీసుకుంది. మూసీ విషయంలో కూడా వాళ్ళు స్లో డౌన్ అయింది మా వల్లనే కదా. గురుకులాల విషయంలో కూడా మేము గురుకులాల సందర్శన చేపట్టిన తర్వాతనే కదా వాళ్ళు ఐఏఎస్ని మళ్ళీ గురుకులాలకు పంపించింది. కాబట్టి మేము కొన్నిటి విషయంలో వాళ్ళు స్పందిస్తున్నారు, కొన్నిటి విషయంలో మొద్దు నిద్రపోతున్నారు. ఉద్యోగాల విషయంలో వాళ్ళకు ఉన్నటువంటి గడ్డు పరిస్థితి ఏంటంటే ఈరోజు ఉన్న ఉద్యోగులకే పిఆర్సీ కానీ డిఎల్ కానీ ఇతర సదుపాయాలు ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది. ఒక సింపుల్ ఉదాహరణ చెప్తా మీకు. లైసెన్స్డ్ సర్వేయర్స్ని తీసుకున్నదండి ఈ ప్రభుత్వం. ఎంత ఘోరం అంటే లైసెన్స్ సర్వేయర్స్ని తీసుకొని ఎకరం కొలిస్తే వాళ్ళకి 10 రూపాయలు ఇస్తారట. ఎన్ని ఎకరాలు కొలిస్తే వాళ్ళకి 1000 రూపాయలు రావాలి, ఎన్ని ఎకరాలు కొలిస్తే వాళ్ళకి 10,000 రూపాయలు రావాలి. మీరు ఆలోచించండి. ఒక సర్వేయరు రోజుకి ఎన్ని ఎకరాలు కొలుస్తాడండి? 10 ఎకరాలు కొలుస్తాడు. 10 ఎకరాలు కొలిస్తే వాళ్ళకి 100 రూపాయలు వస్తాయి. అట్లా 30 రోజులు పని చేస్తే వాళ్ళకి 3,000 రూపాయలు. 3,000 రూపాయల కోసం వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ చదవాలి, పరీక్షలకు ప్రిపేర్ కావాలి, నీ పరీక్షలు రాయాలి, నీకు లైసెన్స్ సర్వేయర్గా పనిచేయాలి. ఓకే, ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఇప్పుడు మచ్చుకు మీకు ఒకటి చెప్పిన నేను. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఉన్న ఉద్యోగులకే శాలరీస్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఎంత దయనీయంగా ఉందో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు ఒక విషయం చెప్తాను నేను, వినండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ బెనిఫిట్స్ కోసం ఈరోజు కోర్టుకు వెళ్ళే పరిస్థితి నిర్మాణమైంది. ఇటీవల కాలంలో ఒక జడ్జు హైకోర్టుకి వెళ్ళి మా బెనిఫిట్స్ మాకు ఇప్పించండి అని చెప్పి పిటిషన్ వేసి. దిస్ ఈస్ ద పథటిక్ సిచ్యువేషన్ ఇన్ తెలంగాణ. ఇటువంటి ఈ సమయంలో వాళ్ళు కొత్తగా మేము ఉద్యోగాలు ఇస్తే మా పరిస్థితి ఏంది? ఎందుకంటే ఇప్పుడు 67,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాం లేదా, 67,000లో 55,000కు నోటిఫికేషన్ వేసి పరీక్షలు నిర్వహించింది మేమే. వీళ్ళు వచ్చి నియామక పత్రాలు ఇచ్చింది. దాంట్లో కూడా 67,000 మందిని కూడా ఇప్పటికీ ఇంకా గవర్నమెంట్లోకి అందరినీ తీసుకోలే, నియామక పత్రాలు ఇచ్చి వెయిటింగ్ చేపిస్తున్నారు. ఓకే, సో వాళ్ళ సిచ్యువేషన్ అది. కాబట్టి ఇప్పుడు కొత్త ఉద్యోగాలు ఇస్తారనేటువంటి నమ్మకం అయితే ఎవరికి లేదు. ఓకే, సో బ్యాక్ టు ద బడ్జెట్. నిన్న బడ్జెట్ చూశారు. బడ్జెట్ చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా అఫ్కోర్స్ ఆ బడ్జెట్ ప్రజలు చదివినప్పుడు కామన్ క్వశ్చన్ వస్తుంది. ఇది కామన్ అంటే బయట నుంచి చూసే వాళ్ళు ఎవరికైనా కూడా ఓకే ప్రతిపక్షం ఉందంటే ఎంత బడ్జెట్ బాగున్నా కూడా కామెంట్ చేస్తుంది. మీరు ఎలా ప్రజల్ని కన్విన్స్ చేస్తారు? లేదు బడ్జెట్ లేదు అంటే అఫ్కోర్స్ మీరు పొలిటికల్ కామెంట్స్ కాకుండా యాజ్ అన్ రాకేష్ రెడ్డిగా అడుగుతున్నాను,
పొలిటికల్ స్టేట్మెంట్ కాకుండా బడ్జెట్ అసలు బాగాలేదా? అంటే కనీసం ఒక 2 పాయింట్లు కూడా మీకు కనిపించలేదా? ప్రజలకు బడ్జెట్ బాగుందా లేదా అనేది ఎవరో చెప్తే తెలియదండి, వాళ్ళ అనుభవంలో తెలుస్తుంది. నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే 2.5 ఏళ్ళ నుంచి వెళ్ళి ఒక్క కొత్త బిల్డింగ్ కట్టినలా వెళ్ళి, కొత్త రోడ్లు వేసినలా ఎక్కడైనా, కొత్త ఉద్యోగాలు ఇస్తున్నారా, పిఆర్సీ ఇస్తున్నారా, డిఏ ఇస్తున్నారా, వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి గ్రౌండ్లో? ఒక విద్యుత్ సిలిండర్ది తప్ప ఎక్కడన్నా ఫ్రీ బస్సు తప్ప ఇంకా మిగతా ఎక్కడన్నా అమలవుతున్నాయా? లేదా కొత్తగా ఏదన్నా ఒక బెనిఫిట్ ఇస్తున్నదా ప్రభుత్వం ప్రజలకు ఏదైనా? కాబట్టి బడ్జెట్ బాగుందా లేదా అని మేము చెప్పడం కంటే వాళ్ళ అనుభవంలో ఉన్నది కాబట్టి తప్పకుండా దాన్ని సరిగ్గా వాళ్ళు గ్రహించగలుగుతారు. మేము చెప్పేదాన్ని అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటున్నానంటే ఎలక్షన్స్ వాళ్ళు గెలిచినప్పటి నుంచి ఇదే స్టేట్మెంట్. మీరేమో వాళ్ళు ఆ బడ్జెట్ కావచ్చు, ఈ బడ్జెట్ కావచ్చు, మేమేమో చేశారంటారు వాళ్ళు, మీరేమో చేయలేదంటారు. ఎలక్షన్స్లోకి వచ్చినప్పుడు, మీరు పోటీలోకి దిగినప్పుడు మళ్ళీ ప్రజల సపోర్ట్ వాళ్ళ వైపే కనిపిస్తుంది. సంవాట్ మీ బహుశా అంటే నాట్ అండ్ న్యూట్రల్ స్టేట్మెంట్, బహుశా వాళ్ళు కన్విన్స్ చేయగలుగుతున్నారేమో, అలా ఎందుకు చూడట్లేదు బీఆర్ఎస్? లేకపోతే ప్రజలు కన్విన్స్ చేయడం బీఆర్ఎస్ ఫెయిల్ అవుతుందేమో? ఇప్పుడు రైతు బంధు ఉందండి, ఓకే, 3 సార్లు ఎగ్గొట్టింది ఈ ప్రభుత్వం, అందరికీ తెలిసినటువంటి విషయం. ఇది వాళ్ళ అనుభవంలో లేదా? మేము అదే కదా చెప్పేది. మేము వాళ్ళ అనుభవంలో ఏముందో అదే మేము చెప్తున్నాం. ఇప్పుడు 3 డిఏలు పెండింగ్లో ఉంటే ఇప్పుడు 6 డిఏలు అయినాయి. 3 ఏళ్ళ నుంచి పిఆర్సీ లేదు, అది వాళ్ళ అనుభవంలో లేదా? అదే మేము చెప్తున్నాం. కాకపోతే ప్రజలు ఎప్పుడు ఎట్లా స్పందించాలో అట్లా స్పందిస్తారు. ఇంకా 2.5 ఏళ్ళ పరిపాలన మిగిలి ఉంది కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ మాకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. అలా అని మమ్మల్ని మొత్తం జీరో చేయలేదు. ఇప్పుడు ఉదాహరణకి లోక్సభ ఎన్నికల్లో మాకు 1 సీట్ రాలేదు, కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాకు 35% సీట్స్ వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము 25% to 35% వార్డ్స్ గెలిచినాం. మేము మున్సిపాలిటీలు కూడా కొన్ని గెలిచినాం. కాబట్టి ప్రజలు సందర్భం కోసం వెయిట్ చేస్తారు. కాంగ్రెస్కి ఇంకా 2.5 ఏళ్ళ సమయం ఉంది చక్కదిద్దుకోవడానికి. ఇది కూడా చెప్తున్నా. వాళ్ళు ఈ 2.5 yearsలో మంచిగా పర్ఫామ్ చేసింది అనుకోండి, మేబీ పీపుల్ విల్ ఇంక్లైన్ విత్ కాంగ్రెస్, వీ డోంట్ నో. కానీ ఆ పరిస్థితి కనబడడం లేదు. ఇప్పుడు వాళ్ళ దృక్పథంలో కానీ వాళ్ళ వైఖరిలో కానీ మార్పు రావడం లేదు. రేవంత్ రెడ్డి ఇంకా నేను తొక్కుకుంటా వస్తా, నేను మిమ్మల్ని మళ్ళీ ఓడిస్తా అని అంటున్నాడు తప్ప నేను ప్రజల్ని గెలిపిస్తా అనేటువంటి పాజిటివ్ స్టేట్మెంటు రేవంత్ రెడ్డి గారి నుంచి రావడం లేదు. సో దట్ ఈస్ ద హోల్ పాయింట్ దట్ వీఆర్ మేకింగ్, అంతే. ఓకే, సో బడ్జెట్కి సంబంధించి ఎందుకంటే నేను ఆ మధ్య ఒక ఇంటర్వ్యూ చేసిన ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు అన్నారన్నమాట, సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ ఉన్నప్పుడు ఒక పీక్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆగిపోతే బాగుంటుంది, కంటిన్యూ అవుతే కనుక మళ్ళీ అది డైల్యూట్ అయిపోతుందని చెప్పి. సో ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్నారు. సో ఐ జస్ట్ కమింగ్ టు దట్ పాయింట్, బడ్జెట్ మీద కంక్లూషన్లో బీఆర్ఎస్ వెర్షన్ ఏంటి? సో బీఆర్ఎస్ వెర్షన్ నేను ఆబ్వియస్లీ అడుగుతాను యాజ్ అన్ రాకేష్ రెడ్డిగా, బికాస్ యూఆర్ అన్ ఎడ్యుకేటెడ్, ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నారు, ఆ పార్టీలో ఉన్న దాని ఏంటంటారు ఎత్తుపలాలు చూస్తారు, అండ్ ఇప్పుడు ఈ పార్టీలో మళ్ళీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో 2 పాయింట్ ఆఫ్ వెర్షన్స్లో రాకేష్ రెడ్డి వెర్షన్ ఏంటి, బీఆర్ఎస్ వెర్షన్ ఏంటి? అంటే ఒక్కటండి, ఇప్పుడు నా వర్జన్ అయినా పార్టీ వర్జన్ అయినా లేదు, పార్టీ వెర్షన్ ఎప్పుడు ఉంటుంది, బట్ మీ ఇండివిజువల్ ఒక్కటి ఏంటంటే, బికాస్ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మీరు అక్కడి నుంచి ఫారెన్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు. యాజ్ అన్ ఎకానమిస్ట్ నేను చెప్తాను, బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ ఎకానమీ ఏంటంటే మార్కెట్ అనేది సెంటిమెంట్ బేస్డ్గా నడుస్తుంది. ఒక పాజిటివ్ ఎగ్జూబరెంట్ ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేస్తే పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. ఓకే, ప్రజలు కూడా స్పెండ్ చేయడానికి, ఆశతోనే స్పెండ్ చేయడానికి ముందుకు వస్తారు. ట్రూ. దానివల్ల ప్రభుత్వానికి ట్యాక్సెస్ పెరుగుతాయి. ప్రభుత్వానికి ట్యాక్సెస్ పెరిగినప్పుడు ప్రభుత్వం కూడా పబ్లిక్ వర్క్స్ కోసము ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ సైకిల్లో డెవలప్మెంట్ వస్తుంది, ఈ సైకిల్లోనే వెల్ఫేర్ అందుతుంది. సో ఒక పాజిటివ్ వాతావరణంలో స్టేట్ ముందుకు వెళ్తుంది, బీట్ ఏ కంట్రీ ఆర్ స్టేట్. దీన్ని అమలు చేసి చూపెట్టింది కేసీఆర్ గారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ నాట్ మేకింగ్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్, యాజ్ అన్ ఎకానమిస్ట్ ఐఎమ్ టెలింగ్ యూ. 2014లో రీఆర్గనైజేషన్ యాక్ట్లో 10 జిల్లాల తెలంగాణలో 9 జిల్లాలు వెనుకబడ్డాయని చెప్పేసి స్వయంగా కేంద్ర ప్రభుత్వం మెన్షన్ చేసింది. 9 జిల్లాలకు గాను ఏడాదికి 50 కోట్ల రూపాయలు కంపన్సేటరీ ఫండ్ ఇవ్వాలని చెప్పింది. అటువంటి తెలంగాణ 10 ఏళ్లలో జిఎస్డిపి గ్రోత్ రేట్లో నెంబర్ 1, పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్లో నెంబర్ 1, ధాన్యం పండించే దాంట్లో నెంబర్ 1, ఐటీ ఎక్స్పోర్ట్స్లో చాలా ముందుకెళ్ళింది. ఎట్లా సాధ్యమైంది అంటే ప్రజలకు
ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం కనుగొనే విధంగా ఒక విజన్ని ఆవిష్కరించి ఒక ప్రణాళికను తయారు చేసి రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ రాష్ట్రంలో సమస్యలు ఏంటి? నీళ్లు లేవు కాబట్టి దానికి సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసి కాళేశ్వరం ఇంకా ఇతర ప్రాజెక్టులు 16 ప్రాజెక్టులకు గాను 1,60,000 కోట్ల రూపాయల ఖర్చుతోని ఒక ప్రణాళికను సిద్ధం చేసి మొదటి ఏడాది నుండి కేటాయింపులు చేసుకుంటూ వచ్చింది. దానికి తోడు మిషన్ కాకతీయ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40,000 చెరువులను పూడికదీసి కాలువల పునరుద్ధరణ చేసింది. మిషన్ భగీరథ ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో కరెంటు కొరత ఉంది కాబట్టి సర్ప్లస్ లేకపోయినా కనీసం అవసరానికి తగ్గట్టుగా మనం కరెంటుని జనరేట్ చేయాలని చెప్పేసి పవర్ ప్రొడక్షన్ సెంటర్స్ని తయారు చేసి దానికి అనుగుణంగా 24 గంటల కరెంటు మనకు అందించేది. అదేవిధంగా గ్రామీణ ప్లేసెస్లో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని చెప్పేసి ప్రతి గ్రామానికి మీరు ప్రతి గ్రామం తీసుకొని డబల్ రోడ్ వేసింది. రోడ్డుకి ఇరువైపులా చెట్లు, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, నర్సరీ, పార్క్, విలేజ్ పార్కు, సీసీ రోడ్లు, ఈ రకంగా గ్రామీణ పరిస్థితి. హైదరాబాద్ ఎందుకంటే ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీలుగా అభివృద్ధి చెందుతున్నది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ పెట్టుబడులు రావాలి కాబట్టి ఎన్ని ఫ్లైఓవర్లు వేసింది, ఎన్ని స్కైవేస్, టీ హబ్, టీ వర్క్స్, వి హబ్, ఇలా ఎన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంది. ఈ రకంగా మల్టిపుల్ ఇనిషియేటివ్స్ని ఒక విజన్ ఆధారంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని కేటాయింపులు చేసుకుంటూ వనరులను సమీకరించుకొని అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడం కారణంగా 9 జిల్లాలు వెనుకబడ్డటువంటి 10 జిల్లాల తెలంగాణ 10 ఏళ్లలో జిఎస్డిపి గ్రోత్ రేట్లో నెంబర్ 1, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్లో నెంబర్ 1, ధాన్యం పండించడంలో నెంబర్ 1, ఐటీలో నెంబర్ 1గా ఇన్వెస్ట్మెంట్ సెంటర్గా ఇది గ్రో అయింది. ఇది ఎవ్వరు కాదనలేనటువంటి సత్యం అండి. ఓకే, సో 10 years 12% గ్రోత్ రేట్లోనే ఈ రాష్ట్రం ముందుకెళ్ళింది. యాజ్ అ పార్టీ మెంబర్గానే వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ ఎన్ ఎకానమిస్ట్, నాట్ యాజ్. ఓకే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది నేను చెప్తున్నా. హైడ్రా తీసుకొచ్చింది. సరే, మీ సంకల్పం ఏంది? ప్రభుత్వ జాలను కాపాడాలి, దానికి తప్పు లేదు. కానీ మీరు కూల్చివేతలు ప్రారంభించి, ఓకే, మూసి కూల్చివేతలు ప్రారంభించి లఘుచర్ల భూములు గుంజుకునేటువంటి ఒక ప్రయత్నం చేశాను. దీనివల్ల ఏమైపోయింది? మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది, పెట్టుబడిదారులు వెనక్కిపోయింది. ప్రజలు ఒక ప్లాట్ కొనుక్కోవాలన్నా, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలన్నా కూడా ప్రజలు 1-2 సార్లు ఆలోచించుకునేటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. ప్రజలు తమ చేతుల్లో ఉన్నటువంటి డబ్బులు తీసి ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు. పెట్టుబడిదారులు దీనివల్ల ఏమైపోయిందంటే బిజినెస్ వాతావరణం దెబ్బతిని బిజినెస్ లేనప్పుడు ప్రజల చేతుల్లో ఆదాయం తగ్గుతుంది. దాని కారణంగా ప్రభుత్వ చేతుల్లో కూడా ఆదాయం తగ్గుతుంది. ప్రభుత్వం ఇన్వెస్ట్ చేయలేకపోతుంది. ప్రభుత్వం ఉన్న స్కీమ్లను నడిపించడానికే ఈరోజు నడిపించలేనటువంటి ఒక పరిస్థితి. ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడినప్పుడు దావోస్ పర్యటన వాటి నుంచి ఎంఓఎస్లో అంత అమౌంట్ వచ్చింది, లక్షల కోట్లు వచ్చిందని చెప్పి వాళ్ళు స్టాటిస్టిక్స్ చూపిస్తున్నప్పుడు బిలీవ్ దాట్ 5 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి అంటారు కదా. 5 లక్షల కోట్ల రూపాయలు వచ్చినప్పుడు ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేరా? ఇంకా స్కాలర్షిప్లు ఇవ్వలేరా? రైతు బంధు అంతకుముందు ఇచ్చిందే కదా, ఇప్పుడు కొత్తగా ఇచ్చేది అవన్నీ ఇవ్వచ్చు కదా. స్వయంగా ముఖ్యమంత్రి నన్ను కోసుక తిన్నా నా దగ్గర రూపాయి లేదు అని చెప్పేసి అన్నారా లేదా? మరి దీన్ని మీరు ఎట్లా చెప్తారు? దావోస్లో 5 లక్షల కోట్ల రూపాయలు నిజంగా పెట్టుబడి వస్తే యూ రిలీజ్ ఎ వైట్ పేపర్. ఏ కంపెనీ ఎంత పెట్టుబడి పెట్టింది, దాని ద్వారా మన రాష్ట్రానికి ఎంత పన్నులు వచ్చినాయి, ఎంత ఆదాయం వచ్చింది. రిలీజ్ ఎ వైట్ పేపర్. వై ఆర్ యూ నాట్ రిలీజింగ్ ద వైట్ పేపర్? ఓకే, బికాస్ దెర్ ఈస్ నో ట్రూత్ ఇన్ ఇట్. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ వర్షన్ ఏంటి అంటే ఈ బడ్జెట్ మీద ఎలా వెళ్ళబోతున్నారు? అట్ ద సేమ్ టైం బడ్జెట్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో 6 గ్యారెంటీలకు ఇప్పటికీ మీరు ఆల్రెడీ ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈ బడ్జెట్ మీద ప్రజల్ని కన్విన్స్ చేసేందుకు మీరు ఎలా వెళ్ళబోతున్నారు? బడ్జెట్ అనేది ప్రభుత్వ విజన్కు అద్దం పట్టేటువంటి ఒక లెక్కల పత్రం. అది మీ విజనే సరిగా లేనప్పుడు మీరు బడ్జెట్ ఏం పెడతారు? కాబట్టి ఇన్ని రోజుల నుంచి మేము ఏదైతే ప్రజలకి మేము ఒక స్టోరీ లాగా, అంటే ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి విషయం అంతా కూడా ఎట్లయితే చెప్పుకుంటూ వచ్చినామో దాన్నే బడ్జెట్ ప్రతిబింబించింది. కాబట్టి ప్రజలు కూడా మేల్కొనాలి. అంటే ఇప్పుడు ఏదైతే విక్టిమైజ్ అయినలో, ఇప్పుడు జర్నలిస్ట్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏదైతే ఆశించిందో అది దక్కలేదు. కాబట్టి తప్పకుండా పోరాటం చేయాలి. ఓకే, మన తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో ఆ తెగింపు ఉంటుంది, ఆ తిరుగుబాటు ఉంటుంది. ఆ నేచర్ను మనం ప్రదర్శించగలిగితే తప్ప కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు.
అసలే మూలిగే నక్క దాని మీద తాటిపండు పడ్డట్టు ఆల్రెడీ మన ఎకానమీ బాగాలేదు కాబట్టి బాగాలేనటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ప్రభుత్వము ఈరోజు స్క్వేర్ ఫీట్కు చొప్పున లెక్కగట్టి మరీ ఈరోజు వసూలు చేస్తున్నది. ప్రభుత్వ చెల్లింపులు దగ్గర 20% 30% కమిషన్ తీసుకుంటున్నది. చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఎవరైతున్నారో వాళ్ళకు 10 లక్షలు 20 లక్షల రూపాయల బిల్లు కూడా ఇస్తలేదండి. ఇప్పుడు ఎంత ఘోరం అంటే వీళ్ళు రోడ్ వర్క్స్ అనౌన్స్ చేస్తున్నారు, టెండర్లు ఇన్వైట్ చేస్తే టెండర్ వేసే వాళ్ళు లేరు. అట్లా ఎన్ని టెండర్లు ఈరోజు అట్లా మురిగిపోతున్నాయో తెలుసా? మీరు అడగండి ఎవరినైనా. అంటే ఆ పరిస్థితి ఎందుకు నిర్మాణమైంది? వీటన్నిటిని కూడా ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ప్రజలు ఆల్రెడీ అనుభవంలో ఉంది, ప్రజలు రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారు. తప్పకుండా ఏ ప్రభుత్వమైనా తప్పకుండా దిగిరాక తప్పదు. కాబట్టి ప్రజలు పోరాటానికి మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది. మా వంతు వర్జన్ మేము వినిపిస్తున్నాం. ప్రజలు కూడా పోరాట బాట పట్టినప్పుడు వాళ్ళ వెనుకుంటాం. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎందుకంటే 6 గ్యారంటీల పేరు మీద, 420 హామీల పేరు మీద, 13 డిక్లరేషన్ల పేరు మీద ప్రజలు ఓట్లు వేసిన ఉట్టిగా వేయలే మీకు. మీరు వాటికి నీళ్ళు వదిలినప్పుడు తప్పకుండా పోరాటమే సరైనవి, ఇంకా వేరే దారేం లేదు. ఓకే, సో ఇక్కడి నుంచి ముందుగా వెళ్ళబోతున్నారు అయితే 100%. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ రెడ్డి గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి అండ్ బడ్జెట్కి సంబంధించి బీఆర్ఎస్ వర్షన్ అంటే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా అయితే మాత్రం బీఆర్ఎస్ అదే మాట మీద ఉంటుంది, అది బోగస్సే. సో కాంగ్రెస్ యాక్షన్ ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ ఏమంటుంది? కాంగ్రెస్ ఇచ్చే క్లారిటీ ఏంటి? కాంగ్రెస్ ఇచ్చే క్లారిటీతో బీఆర్ఎస్ ఆబ్వియస్లీ కన్విన్స్ కాదు, బట్ ప్రజలుగా మీరు కన్విన్స్ అయ్యే ప్రయత్నం జరుగుతుందా? వాట్ యూ థింక్? బీఆర్ఎస్ వర్షన్ మీకు మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తుంది అండ్ కాంగ్రెస్ వర్షన్ కూడా మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అండ్ మీ వర్షన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఇటు బీఆర్ఎస్ బోగస్ అనే మాటని మీరు నొక్కి ఒక్కాణిస్తారా, లేకపోతే కాంగ్రెస్ అంటున్న తన బడ్జెట్ స్ట్రాంగ్ బడ్జెట్ అంటుంది కదా, సో అక్కడ దానికి స్ట్రాంగ్గా ఇలా తపలాగా ఇస్తారా? సో మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొక ఎపిసోడ్లో ఇంకో గెస్ట్ మళ్ళీ మీ ముందుంటాం. అండ్ కీప్ వాచింగ్ స్టే ట్యూన్ టు ఆర్టీవీ.